మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా రూపాయి బిళ్ళను రాత్రి పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టండి. చాలు తెల్లవారేసరికి వద్దన్నా సరే నోట్ల కట్టలు వచ్చి పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మీకు ఉండే కన్నీళ్ళు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రాత్రిలోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. కాబట్టి ఆదివారం రోజున చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కావున రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఆదివారం రోజున ఖచ్చితంగా ఆచరించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పురం అను గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. కానీ తల్లిపాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజురోజుకు కృషించుచూ ఉండెను. బాలుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని అంటుంది. ఆ మాట భర్త విని, ఓ శ్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా బీదవారము. పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో ఘన్యత ఎలా పొందుతాను? ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు. వారికే అంతా భయపడతారు. బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము వగేరా చిల్లర సామానులు తీసుకొని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకుని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అంటుంది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకుని గ్రామములు తిరుగుతూ ఉంటాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను. దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది. తన ఆవులలో బోధ అను ఒక ఆవు ఒకటి ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినము షావుకారు చూస్తూ ఉండగానే పేదవాని పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే, దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును 50 రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనెను, ఓ షావుకారు, వినండి. అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని 50 రూపాయలకు అయినా సరే అమ్మేస్తాను అని అన్నారు. 50 రూపాయలు నేను ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకుని పోతావా అని అనెను. మరలా మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఏమో. ఆ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషము
ప్రాప్తించును అని బ్రాహ్మణునకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటిని తోలుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ముఖం చంద్రుని చూసిన కలువ వలె ప్రకాశించింది. ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునికి పోసి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆ ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు. పొద్దుపోయిన వేళ అయ్యింది. అయినా ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకబోయెను. వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలంలలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూసెను. అది ఒక గొప్ప మర్రి చెట్టు. మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినాడు. బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ చెట్టుపైన 3 మనుషులు కూర్చున్నారు. వారు ఎవరు అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని పోవుచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడుగగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు పోయి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచూ ఉన్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు, నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచూ ఉన్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని అన్నారు. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలనని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకువక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని జీవించుచూ ఉన్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో అటు చూడు, రెల్లు పొద కనిపించుచూ ఉన్నది, దాని మొదలు 3 పైసలున్నవి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి రెల్లి పొద మొదలు చూసేసరికి 3 పైసలు ఉన్నవి. ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుచూ ఉండెను. అది చూచి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు లేవు, ఎంత దొరికినదో అదే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తులు తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి త్రినాథులు, నీ గావాంచలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, నూనె గావాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు, నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు, మా నామము తలుచుకుని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడిని నూనె అడిగెను. గావాంచ చూపి ఇందులో 1 పైసా నూనె పొయ్యమనెను. ఈ సంగతి తెలుకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను. అచ్చటి నుండి మరి ఒక ముసలి తెలుకలవాడిని నూనె అడిగెను. ఆ ముసలివాడు చూసి నూనె ఎంతది కావలెను అని అడుగగా 1 పైసా నూనె మాత్రం పట్టుకుపోవుతునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలుకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గావాంచ చూపించెను. అప్పుడు తేలుకలవారు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రుడు గావాంచ కొన చెంగును పట్టుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. అంతే, తెలుకలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలుకలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను, ఎక్కడి నుంచే ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడే ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు.
ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. అగున అందరూ విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోనే నూనెను సరిగ్గా కొలవగా ఎప్పటిలాగానే ఆ నూనె గిన్నె నిండుగా అయినది. అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు. విప్రుని గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వారికి సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాదుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయాలి అని అడుగగా త్రినాదులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే, మాకు వీటితోనే పూజ చెయ్యము. మట్టి చిలుమల యందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వెయ్యవలెను. దీప ప్రమ్మిదలు 3 వేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదనుడితో చెప్పెను. అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వర్తులు చేయమనగా ద్విజుడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు, నీ ఆవు పెయ్య దొరుకుతాయి, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మధుసూదనుడు అలా త్రినాద పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ ఆరంభించాడు. చెయ్యవలసిన కార్యక్రమముల అందరికీ విశదముగా తెలియపరిచాడు. నా స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించాడు. మేళ చెయ్యు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా
అయ్యా, దయచేసి మా ఫిర్యాదు మీరు వినండి. మధుసూదనుడును పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలు వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాద మేళ చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు. మా వ్యాపారములు పోయినవి. ఇలా అయితే మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇట్లన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచూ ఉన్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదీలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు. అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల సోలం చేయబడునని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసింది. ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినపడుతూ ఉన్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. రాజు దైవకృప తప్పటం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచూ ఉన్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నది తీరమందు ఆ శవము నుంచినారు. రాజు బాధను చూసిన త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానముకు వచ్చారు. ఆ బ్రాహ్మణులు రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు? ఎలా విచారించుచూ ఉన్నారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన తన కుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేటుకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి రాజకుమారుని బ్రతికించినారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పారు. ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకుండా ఉంటే ప్రభుల వారికి 5 మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని, ఇప్పుడే త్రినాదుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారికలు, నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము ఇంట్లోకి తీసుకుపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూచుటకు అంతా వస్తూ ఉన్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనున పోయే వారితో, అన్న, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్ళుచూ ఉన్నారు అనెను. వారు మేళ చూచుటకు వెళ్తూ ఉన్నామని చెప్పారు. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా వస్తాయి, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచూ ఉండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు. ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి, నీవు గుడ్డివాడువు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళ్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగున నడువగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతటి గుడ్డివాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము, నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు, త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి, అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వానివైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను, నన్ను నీ భుజము మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చయంగా ఇద్దరము మేళకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు. మధ్యలో గుడ్డివాడు, నేస్తం, నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచూ ఉన్నవి అని అనగా పొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తాడు. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. మేళ జరుగు స్థలంనకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళ చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు, నాయనలారా, నా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను, నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు. కానీ అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఆమె, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది. అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు.
అందులకు ఆ ముసలి ఆమె త్రినాథుని మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు చేశారు, త్రినాథ మేళను పాడు చేసినారు, అందుకే మీకు ఈ దుస్థితి కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా ఆ మాటలు విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ కూడా పంచుకుని సేవించి సుఖమనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠివ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. ఇక విషయంలోనికి వస్తే, 1 రూపాయి బిళ్ళ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. మానవ జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు పూర్తిగా తొలగించి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉండే దుఃఖాన్ని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. రూపాయి బిళ్ళకు అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో రూపాయి పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు లక్షలో 1 రూపాయి తగ్గినా అది అసంపూర్ణమే కదా. రూపాయి విలువ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. 1 రూపాయి మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. మాకెందుకు ఇలా అవుతుంది అని మనం డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాము. చాలా బాధపడిపోతూ ఉంటారు. మనలోనే మనం చింతిస్తూ ఉంటాము. ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని మనకు మనమే రిపీట్ చేసుకొని మనం బాధకు లోనవుతూ ఉంటాము. అలాంటి బాధ నుంచి బయటపడాలి అనుకునేవారు ఆదివారం రోజున చక్కగా రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి. 1 రూపాయితో మీ జీవితం తెల్లవారేసరికి మారిపోతుంది. 1 రూపాయి మిమ్మల్ని ఎంతలాగా మారుస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి ఫలితమైతే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అలాగే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. గ్రహాల ప్రభావం కావచ్చు, గ్రహాలు మనకు అనుకూలించక మనకు మానవ జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు, లేదంటే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు కావచ్చు, లేదంటే మన వల్ల, మన ఇంటి వారి వల్ల కావచ్చు, మనకు తెలిసిన వారి వల్ల కావచ్చు, మనకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లను కూడా దూరం చేయడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీ కష్టం ఏదైనా అవనివ్వండి, అది డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కష్టం కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా సరే, అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవడానికి, ఆ కష్టం నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక ఆదివారం రూపాయి బిళ్ళతో ఇలా పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అంతలాగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఉండే స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. నార్మల్గా మీరు రాత్రికి పడుకునేటప్పుడు మీకు ఏదైతే కష్టం అధికంగా ఉంది అనిపిస్తుందో, ఏదైతే భారం అనిపిస్తుందో, ఈ కష్టాన్ని మేము చేయలేకపోతూ ఉన్నాము, ఈ కష్టం మా జీవితాన్ని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, మా జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని మీరు అనుకుంటున్నట్లయితే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మనకు పిల్లల పరంగా కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి.
అలాగే కాకుండా భార్య పరంగా కూడా కొంతమందికి కష్టాలు వస్తూ ఉంటాయి. ధనానికి సంబంధించిన సమస్యలతో కూడా మనం కష్టపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవడానికి పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది. అలా మీకు ఏ కష్టం ఉందో మీకు తెలుస్తుంది కదా. ఏ కష్టం ఉందో ఆ కష్టం చెప్పుకొని పరిహారం అనేది చేయండి. ఆ కష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాత్రికి పడుకునేటప్పుడు అన్నం తింటారు కదా. తిన్న తర్వాత రాత్రి 8 గంటలకు లేదా ఆ తర్వాత ఈ పరిహారం అనేది చేయండి. కేవలం ₹1 తీసుకోండి. రూపాయి బిళ్ళను మాత్రమే తీసుకోవాలి. మిగతాది మీరు ఏది తీసుకున్నా కానీ మీకైతే ఫలితం రాదు. చాలామంది తెలివిగా ₹2 బిళ్ళను తీసుకుంటూ ఉంటారు. రూపాయి బిళ్ళ లేదు కదా, దాని ప్లేస్లో ₹2 బిళ్ళను తీసుకొని చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకండి. కేవలం ₹1 మాత్రమే తీసుకోండి. పాత రూపాయి బిళ్ళ అయితే ఇంకా చాలా మంచిది. ఒకవేళ పాతది లేకపోయినా పర్వాలేదు, కానీ పాతది ఉంటే పాతదే తీసుకోండి. చేసుకున్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చేయండి. ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారైతే కుడి చేతితో పట్టుకోండి. చదువుకునే పిల్లలు కావచ్చు, లేదంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు రూపాయి బిళ్ళను ఎడమ చేత్తో మాత్రమే పట్టుకోవాలి, మగవారైతే కుడి చేత్తో మాత్రమే పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెద్దవారు చిన్నవారు ఎవరైనా సరే అలా పట్టుకొని పడుకునేటప్పుడు గుండెకు దగ్గరగా మనం పిడికిలి బిగించేసి చక్కగా గుండెకు దగ్గరగా ఈ రూపాయి బిళ్ళను గొంతు దగ్గరకు పెట్టుకోండి. పెట్టేసుకొని మీ మనసులో ఏదైతే బాధ మీకు ఉందో, ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది మొత్తం కూడా చెప్పుకోండి. అంటే మా సమస్యలు ఈ రూపాయి బిళ్ళతో మేము చెప్పుకుంటున్నాం అన్నట్టుగా మీరు రూపాయి బిళ్ళకు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీ దిండు కింద పెట్టుకొని మీరు రాత్రంతా కూడా పడుకోండి. గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళ పరిహారం చేసిన తర్వాత మీరు వాకింగ్ చేసుకోవటం, బయటకు వెళ్ళటం, మళ్ళీ అన్నం తినటం, లేవటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చేయకండి. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసుకొని మీరు చక్కగా పరిహారం చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత చక్కగా దిండు కింద పెట్టేసుకొని మీరు ప్రశాంతంగా పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయం మీరు లేస్తారు కదా, అప్పుడు ఆ రూపాయి బిళ్ళను తీసుకోండి. తీసుకొని మీరు ఆ రూపాయి బిళ్ళను కొంచెం పక్కన పెట్టి మీ పనులన్నీ కూడా చేసుకోండి. మీకు ఉండే పనులన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను దగ్గరలో ఉండే ఆలయంలో హుండీలో కూడా వేసుకోవచ్చు, లేదా దానం కూడా చేయవచ్చు. దానం ఎలాంటి వాళ్ళకు చేయాలంటే, ఏ పని చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటారు కదా, అంటే చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు, అలాగే అసలు నడవడానికి వీలు లేక వీల్ చైర్లో కూర్చొని ఉంటారు. మన ఇంటికి కూడా భిక్షం తీసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు దానం చేయాలి. కానీ కాళ్ళు చేతులు బాగుండే వారికి మాత్రం దానం చేయకూడదు. అలా దానం చేస్తే దానికి ప్రతిఫలం అనేది మనకు రాదు. కాబట్టి కాళ్ళు చేతులు బాగుండే వారికి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నవారు కష్టం చేసుకొని తిరగలుగుతారు. భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు అంటే, మనం కష్టం చేసుకుని బ్రతకడానికి ఇచ్చాడు. అంతేగాని మన కాళ్ళు చేతులు మనం బాగు పెట్టుకొని భిక్షను తీసుకోవడానికి కాదు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ముసలి వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మాత్రం దానం చేయండి. అంటే ఈ రూపాయి బిళ్ళ మాత్రమే కాదు, రూపాయితో పాటుగా మీకు తోచినంత ధనాన్ని కూడా ఇవ్వవచ్చు. లేదా హుండీలో కావచ్చు, భగవంతుడి పటం ముందు కావచ్చు, లేదంటే మన ఇంట్లో హుండీ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. అలా కనుక మీరు చేస్తే తప్పనిసరిగా ఒక్క రాత్రిలోనే మీరు మార్పును గమనిస్తారు. అది దేని పరంగా ఉన్నా సరే మీ కష్టము, బాధ, కన్నీళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఆ కష్టం నుంచి మీరు మ్యాక్సిమం బయటపడగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.